హాయ్ అండి. అనపకాయల కూర చేస్తున్నానండి. ఇవి అనపకాయలండి. అనపకాయల విత్తనాలు. వీటికి కొంచెం ఉప్పేసి ఒక స్పూను ఉడకబెట్టుకున్నానండి మెత్తంగా. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. తర్వాత ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తా చూడండి. ముందుగా తాలింపు వేయాలండి. నూనె పోసి తాలింపు వేసి ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయ వేసి అల్లం పేస్ట్ వేయాలండి. 2 టమాటాలు కోసుకున్నానండి. ఇంకో పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి రోట్లో వేసి దంచాలండి. చూడండి, చెక్క అండి, పల్లీలు, నువ్వులు, లవంగాలు 2 అండి. కొబ్బరి అయితే వేయించుకోవాలండి. వేయించుకొని ఇదిగో ధనియాల పొడి వేయించుకొని ఈ 2 దంచుకోవాలండి. ఇవి కానీ రోట్లో వేసి దంచాలి. ఇవి తర్వాత చింతపండు అండి. చూడండి, ఈ మోతాదులో సరిపోద్దండి చింతపండు. ఎందుకంటే టమాటా వేస్తుంది కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తానండి మీకు. నూనె చూడండి, ఈ గంటెతో పోసుకున్నానండి నూనె. తాలింపు గింజలు వేసుకున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. కొంచెం వేగనియాలండి ఉల్లిపాయలు. తర్వాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలండి. అల్లం పేస్ట్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలండి. టమాటాలు కానీ వేగినాయండి. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. పసుపు, ఉప్పు వేసి కొంచెం మగ్గనియాలండి. ఈ అనపకాయ విత్తనాల పులుసులో సంగటి చేస్తున్నానండి. సంగటి ఎనపాలండి. టమాటాలు, ఉల్లిపాయలు బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు చూడండి, కారం వేస్తున్నా. కారం వేసిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలండి. మసాలా వేస్తున్నానండి. కూర చూడండి ఉడికిపోయింది. పులుసు అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు చేయండి ప్లీజ్ అండి. చూడండి.